మనందరికీ గోవా అనగానే బీచ్లు, పబ్ లైఫ్ ఇవన్నీ గుర్తొస్తుంటాయి. పైగా అందరూ ఫారినర్స్, ముఖ్యంగా పోర్చుగీస్ వాళ్ళు. ఆ పోర్చుగీస్ కల్చర్ అంతా మనకు కనిపిస్తుంటది గోవాలో. కానీ నిజంగా గోవా కల్చర్ అనేది పోర్చుగీస్ కల్చర్ కాదు. గోవా అనే దానికి మన సనాతన ధర్మంలో గాని, మన పురాణాల్లో గాని చాలా అత్యున్నత స్థాయి ఉంది. మనం ఎంతో పవిత్రంగా భావించే భాగవత పురాణం గాని, స్కాంద పురాణం గాని, ఇలా అనేక పురాణాల్లో గోవా గురించి చెప్పారు. కాకపోతే గోవా పేరుని గోమంతకం లేదా గోరాష్ట్ర అన్నట్లుగా సంబోధించారు చాలా చోట్ల. ఒక రకంగా గోమంతకం అంటే గోవులు, పర్వతాలు ఉండే ప్లేస్ అని. ముఖ్యంగా ఈ గోవా అనేది విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురామ క్షేత్రం. పరశురాముడు కార్తవీర్యార్జున్ని చంపిన తర్వాత 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి అధర్మపరులైన రాజులందరినీ సంహరించాడు. అలా అధర్మాత్ములైన రాజుల రక్తంతో భూమిని ప్రక్షాళన చేసిన తర్వాత ఈ సమస్త భూమండలాన్ని కశ్యప ప్రజాపతికి అప్పచెప్తాడు. అలా భూమి మొత్తాన్ని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కాబట్టి ఆయన ఉండడం అంత భావ్యం కాదు అని భారతదేశంలోని పశ్చిమ తీరంలో సముద్రుణ్ణి కొంచెం వెనక్కి జరిపి, అంటే తన గొడ్డలిని విసిరి అది ఎంతవరకు పడిందో అంతవరకు సముద్రుడు వెనక్కి వెళ్తాడు. ఆ భూభాగాన్ని ఆయన తపోభూమిగా మార్చుకుని అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్లేస్ ఏంటంటే ఇప్పుడు ఈ వెస్ట్ కోస్టల్ ఏరియా అంతా, అంటే గోవా, గోకర్ణ, కేరళ, ఇదంతా కూడా పరశురాముడు తన గొడ్డలి వేయడం వల్ల సముద్రం వెనక్కి జరిగితే వచ్చిన భూభాగం ఇదంతా కూడా. ఇప్పుడు ఆ భూభాగంలో కూడా సనాతన ధర్మం, యాగ యజ్ఞాదులు జరగాలని చెప్పి ఉత్తర భారతం నుంచి, ద్రవిడ దేశం నుంచి, తెలుగు రాష్ట్రాలు, ఈ ప్లేస్లన్నిటి నుంచి బ్రాహ్మణులందరినీ ఆహ్వానించి అక్కడ వేద సాంప్రదాయం అభివృద్ధి అయ్యేలా చేయమన్నాడు. అలా సనాతన ధర్మంలో ఇంత చరిత్ర కలిగిన ప్లేస్ గోవా. అలాంటి గొప్ప ప్లేస్ లో ఈ రోజు సనాతన ధర్మం ఉనికే లేకుండా పోయింది. మొత్తం పోర్చుగీస్ కల్చరే కనబడుతోంది. ఈవెన్ ఇప్పటికీ హర్మల్ అనే కొండ మీద పరశురాముడి యొక్క గొడ్డలు ఉంటుంది అక్కడ. అండ్ కన్కోనా అనే ప్లేస్ లో పరశురాముడి యొక్క అద్భుతమైన దేవాలయం ఉంది. పరశురాముడిదే కాదు, అమ్మవారిది, శివాలయాలు, వైష్ణవాలయాలు, చాలా పురాతనమైనవి అద్భుతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. సో ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, మన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్లే ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక పూట ఎక్స్ట్రా కేటాయించి మన కల్చరల్ ప్లేస్లైన వీటిని కూడా సందర్శించండి. గోవాలో కూడా సనాతన ధర్మం రూట్స్ ఉన్నాయని గుర్తించండి. వాటిని అభివృద్ధి చేయడానికి మీ వంతు సాయం మీరు చేయండి. సాయం అంటే అక్కడ ఏం చేయక్కర్లే, మనం వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటే చాలా ఆ ప్లేస్లు కూడా ఉన్నాయని గుర్తించి. ఇలా ప్రతి ప్లేస్ లో ఉన్న మన రూట్స్, మన కల్చర్ ని మనం గుర్తించడమే మనం మన దేశానికి, మన ధర్మానికి చేసే గొప్ప హెల్ప్ అవుతుంది.